హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశోదానందన్. ఈరోజు న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఈరోజు న్యూస్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. 2030లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఇండియాలో జరగబోతున్నాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. 2030లో ఇండియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక హిందీ గీతాన్ని రెడీ చేసింది. ఈ ప్రత్యేక హిందీ గీతాన్ని రచించింది, కాన్సెప్ట్ డెవలప్ చేసింది వశిష్ఠ గారు. ప్రొఫెసర్ వశిష్ఠ గారు ప్రస్తుతం మలబార్ క్రిస్టియన్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ మలబార్ క్రిస్టియన్ కళాశాల అనేది కేరళలోని కోజికోడ్లో ఉంది. అలాగే ఈ ప్రత్యేక హిందీ గీతాన్ని పాడింది, దానికి సంగీతం సమకూర్చింది ప్రొఫెసర్ వశిష్ఠ గారి మాజీ శిష్యుడు సాయి గిరిధర్ గారు. ఈ ప్రత్యేక హిందీ గీతం అనేది ఇండియాస్ గిఫ్ట్ టు ది వరల్డ్ అనే లైన్తో బిగిన్ అవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు. 2030లో ఇండియాలో జరగబోతున్నాయి. 2030 కంటే ముందు 2026లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగబోతున్నాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. అంతకంటే ముందు గడిచిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఎక్కడ జరిగాయంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. సో 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరగబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నీతి ఆయోగ్ నివేదిక న్యూస్లో ఉంది. నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే రిపోర్టు వార్తల్లో ఉంది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశం నుంచి ఉన్నత చదువులు చదవడానికి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల డేటా గురించి ఈ నివేదిక చెప్తుంది. 2024 ప్రకారం ప్రస్తుతానికి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు 13.35 లక్షల మంది ఉన్నారు. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది ఏ రాష్ట్రం నుంచి ఉన్నారని ఈ నివేదిక చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది విద్యార్థులు ప్రస్తుతానికి విదేశాల్లో చదువుకునే వాళ్ళలో మొదటి ప్లేస్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్ సెకండ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ తర్వాత మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో ఉంది. అలాగే మన దేశం నుండి విద్యార్థులు ఏ దేశానికి అత్యధికంగా చదువుకోవడానికి వెళ్తున్నారు అంటే మొదటి ప్లేస్లో కెనడా ఉంది, సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది, థర్డ్ ప్లేస్లో బ్రిటన్ దేశం అనేది ఉంది. అలాగే ఇతర దేశాల నుంచి మన దేశంలో చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు ఏ దేశం నుండి ఎక్కువ మంది మన దేశానికి వస్తున్నారంటే నేపాల్ దేశం నుంచి ఎక్కువ మంది మన దేశానికి చదువుకోవడానికి విద్యార్థులు అనే వాళ్ళు వస్తున్నారు. నేపాల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత థర్డ్ ప్లేస్లో అమెరికా ఉంది. అలాగే ఒక సంవత్సరంలో మన దేశంలో చదువుకోవడానికి ఒక విద్యార్థి మన దేశానికి వస్తే 28 మంది విద్యార్థులు మన దేశం నుండి విదేశాలకు వెళ్తున్నారు. ఇది 1:28 రేషియోలో ఉందని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. అలాగే ఈ నివేదిక మరికొన్ని అంశాలను కూడా చెప్తుంది. భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువు కోసం ప్రస్తుతం పెడుతున్న ఖర్చు 6.2 లక్షల కోట్లు. 6.2 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. ఈ 6.2 లక్షల కోట్లు అనేవి భారతదేశ జీడిపిలో 2% సమానంగా ఉంది. అలాగే భారతదేశ వాణిజ్య లోటులో 75% భారతదేశ విద్యార్థులు విదేశాల్లో తమ చదువుల కోసం పెడుతున్న ఖర్చులే కారణమని నీతి ఆయోగ్ నివేదిక చెబుతుంది. అలాగే విదేశాల్లో ఉండే విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వస్తున్న వారిలో 2012-13 నుండి 2021-22 మధ్య కాలంలో పంజాబ్ రాష్ట్రంలో వీరి సంఖ్య 300% పెరిగిందని ఈ నీతి ఆయోగ్ నివేదిక ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే రిపోర్టు చెప్తుంది. న్యూస్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం.
భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి భారత్ న్యూజిలాండ్ మధ్య చర్చలు సఫలీకృతమయ్యాయి. భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ 2026 స్టార్టింగ్లో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఏంటి? ఏవైనా రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగితే ఒక దేశం నుంచి మరొక దేశంకి ఎగుమతులు దిగుమతులు చేసుకునే వాటి మీద టారిఫ్లు పన్నులు అనేవి పూర్తిగా రద్దు చేయడం కానీ లేకపోతే తక్కువ మోతాదులో కానీ విధించడం జరుగుతుంది. అలా ఎగుమతులు దిగుమతుల మీద టారిఫ్లు అనేవి రద్దు చేయడం లేదా తగ్గించడం వల్ల ఒక దేశం నుండి మరో దేశానికి ఎగుమతి దిగుమతులు అయ్యే వస్తువులు ఆ దేశాల్లో ఉండే ప్రజలకి తక్కువ ధరకి లభిస్తాయి. ఇప్పుడు న్యూస్లో ఉన్న భారత్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది 2026లో ఒప్పందం జరగబోతుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ న్యూజిలాండ్ యొక్క వాణిజ్య వ్యాపారం అనేది రాబోయే 5 సంవత్సరాల్లో $5 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజెంట్ భారత్ న్యూజిలాండ్ మధ్య వాణిజ్య ఒప్పందం విలువ $2.4 బిలియన్ ఉంది. ఈ $2.4 బిలియన్ వాణిజ్య విలువని వచ్చే 5 సంవత్సరాల్లో $5 బిలియన్ పెంచాలని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రాబోయే 15 సంవత్సరాల్లో న్యూజిలాండ్ దేశం మన దేశంలో $20 బిలియన్ పెట్టుబడులని పెట్టబోతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతదేశ ప్రజలకి కలిగే లాభం ఏంటంటే భారతదేశం న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకునే ఉన్ని, కలప, బొగ్గు, బ్లూబెర్రీ, వైన్, అవకాడో లాంటి మరెన్నో వస్తువుల మీద భారతదేశం 95% టారిఫ్ని రద్దు చేయబోతుంది. అంటే 95% వీటి మీద దిగుమతి సుంకాన్ని భారతదేశం తొలగించబోతుంది. దీంతో న్యూజిలాండ్ నుండి మనం దిగుమతి చేసుకునే ఈ వస్తువులన్నీ భారతదేశ ప్రజలకి తక్కువ ధరకి లభించబోతున్నాయి. అలాగే మన దేశం నుండి న్యూజిలాండ్కి పాల ఉత్పత్తులు, చక్కెర, మసాలా దినుసులు, ఉల్లి, వంట నూనెలు, రబ్బరు లాంటి వస్తువుల్ని ఎగుమతి చేయడానికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అవకాశం లభించింది. ఈ వస్తువులని భారతదేశం నుంచి న్యూజిలాండ్కి మనం ఎగుమతి చేయడం వల్ల మన దేశంలో ఉండే రైతులకి చాలా మేలు జరుగుతుంది. అలాగే భారత్ న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగితే న్యూజిలాండ్ ప్రభుత్వం అనేది న్యూజిలాండ్లో ఉన్న నైపుణ్య ఉద్యోగాలలో భారతదేశ విద్యార్థులకి ఎవ్రీ ఇయర్ 5,000 మందికి అవకాశం కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం న్యూజిలాండ్లో ఉన్న నైపుణ్య ఉద్యోగాలలో భారతీయ విద్యార్థులకి 5,000 వర్కింగ్ వీసాలు అనేవి జారీ చేసే అవకాశం ఉంది ఈ ఒప్పందం అమల్లోకి వస్తే. నెక్స్ట్ న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఐఎన్ఎస్ అంజదీప్ అనే నౌక వార్తల్లో ఉంది. ఈ ఐఎన్ఎస్ అంజదీప్ నౌక యొక్క ప్రత్యేకత ఏంటంటే తక్కువ లోతులో ప్రయాణించే సబ్మరైన్స్, జలాంతరగాముల్ని అంటే విదేశీయాలకు చెందిన శత్రు సబ్మరైన్స్ని గుర్తించి వాటిని నాశనం చేయగల కెపాసిటీ ఈ ఐఎన్ఎస్ అంజదీప్ అనే నౌకకి ఉంది. ఈ ఐఎన్ఎస్ అంజదీప్ అనే నౌకని నిన్న జరిగిన కార్యక్రమంలో చెన్నైలోని నౌకాదళానికి అప్పగించారు. ఇక నుండి ఈ ఐఎన్ఎస్ అంజదీప్ అనేది నౌకాదళానికి సేవలు అందిస్తుంది. ఈ ఐఎన్ఎస్ అంజదీప్ని తయారు చేసిన సంస్థ కోల్కత్తా, వెస్ట్ బెంగాల్లోని కోల్కత్తాలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఐఎన్ఎస్ అంజదీప్ని తయారు చేసింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ ఐఎన్ఎస్ అంజదీప్ నౌకని ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ 80% భారతదేశంలో దొరికే ఉత్పత్తులు అలాగే భారతదేశం యొక్క సాంకేతికతని ఉపయోగించి ఈ ఐఎన్ఎస్ అంజదీప్ నౌకని తయారు చేశారు. ఈ ఐఎన్ఎస్ అంజదీప్ నౌకని ఏ ప్రాజెక్ట్లో భాగంగా తయారు చేశారంటే నౌకాదళానికి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్స్ అనే ప్రాజెక్ట్ కింద ఈ ఐఎన్ఎస్ అంజదీప్ అనే నౌకని తయారు చేశారు. ఈ యాంటీ సబ్మెరైన్ వాటర్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్ అనే ప్రాజెక్ట్ కింద మొత్తం 16 నౌకల్ని తయారు చేస్తారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ కింద 16 నౌకల్ని తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టులో తయారు చేసే మొత్తం 16 నౌకల్ని
2 క్లాసులుగా డివైడ్ చేశారు. ఒకటి ఒకటి అర్నాలా క్లాస్, రెండోది మహీ క్లాస్. ఈ అర్నాలా క్లాస్ కింద 8 షిప్పుల్ని, అలాగే మహీ క్లాస్ కింద 8 షిప్పుల్ని, మొత్తం 16 షిప్పుల్ని రెడీ చేస్తారు. ఈ అర్నాలా ప్రాజెక్ట్ కింద రెడీ చేసే 8 షిప్పుల్ని కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. అలాగే మహీ క్లాస్ కింద తయారు చేసే ఈ 8 షిప్పుల్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఈ మహీ క్లాస్ కింద 8 షిప్పుల్ని రెడీ చేస్తుంది. మొత్తంగా 16 షిప్పుల్ని ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద తయారు చేస్తారు. న్యూస్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. H3 రాకెట్ అనేది న్యూస్లో ఉంది. అసలు రాకెట్ అంటే ఏంటంటే, భూమి మీద నుంచి అంతరిక్షంలోకి ఏవైనా పేలోడ్స్ని, అంటే ఏ వస్తువులైనా ప్రవేశపెట్టడానికి ఉపయోగించే సాధనాన్ని రాకెట్ అని పిలుస్తారు. ఈ H3 రాకెట్ని జపాన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, అలాగే మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ H3 రాకెట్ని రూపొందించారు. నిన్నటి రోజున ఈ H3 రాకెట్ మిచిబికి 5 అనే శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ప్రయోగాన్ని చేపట్టింది జపాన్. అయితే ఈ H3 రాకెట్ ఈ శాటిలైట్ మిచిబికి 5ని అంతరిక్షంలో ప్రవేశపెట్టలేక ఫెయిల్ అయింది. ఈ H3 రాకెట్ ఫెయిల్ అవ్వడం ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. ఈ H3 రాకెట్ని మొట్టమొదటిసారి 2023లో ప్రయోగించారు. ఈ మొట్టమొదటిసారి ఉపయోగించిన తొలి ప్రయత్నంలోనే H3 రాకెట్ అనేది ఫెయిల్ అయింది. ఆ తర్వాత చేపట్టిన 6 ప్రయోగాల్లో విజయవంతంగా H3 రాకెట్ అనేది పేలోడ్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగింది. తర్వాత ఇప్పుడు నిన్న ఈ మిచిబికి 5 శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టలేక H3 రాకెట్ ఫెయిల్ అయ్యి వార్తల్లో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, H3 రాకెట్ ఫ్రమ్ జపాన్ జక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ నుండి తయారు చేసిన H3 రాకెట్. నెక్స్ట్ న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రానిక్స్ చిప్సెట్ ఒప్పందం వార్తల్లో ఉంది. ఎలక్ట్రానిక్స్ చిప్సెట్ ఒప్పందం జపాన్కి చెందిన సెమీ కండక్టర్స్ తయారు చేసే సంస్థ రోమ్ లిమిటెడ్, అలాగే భారతదేశానికి చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య ఈ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్ ఒప్పందం అనేది జరిగింది. ఈ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్ ఒప్పందం కింద రోమ్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ 2 సంయుక్తంగా కలిసి ఇండియాలో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్ తయారు చేసే ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీలో ఎలక్ట్రానిక్ చిప్సెట్కి సంబంధించిన అసెంబ్లింగ్, తయారీ, పరీక్షించడం లాంటి పనులన్నీ ఈ ఫ్యాక్టరీలో చేస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్స్ని మనం రోజు వాడే కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో, స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగిస్తాము. అలాగే ఈ ఎలక్ట్రానిక్ చిప్సెట్లని ఎలక్ట్రిక్ కార్స్లో కూడా ఉపయోగిస్తారు. న్యూస్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఇన్సులిన్ పౌడర్ అనేది న్యూస్లో ఉంది. సాధారణంగా ఇన్సులిన్ని డయాబెటీస్, మధుమేహం వ్యాధిగ్రస్తులకి ఇంజెక్షన్స్ ద్వారా ఈ ఇన్సులిన్ అనే దాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతిసారి ఇంజెక్షన్స్ వేయించుకోవడం అనేది కొంచెం కష్టతరంగా అనిపించవచ్చు. అందుకనే ఇన్సులిన్ని ఇంజెక్షన్ ద్వారా తీసుకునే పద్ధతికి బదులుగా ఇన్హీలర్ సహాయంతో నోటితో పీల్చుకునేటట్లు ఇన్సులిన్ పౌడర్ని తయారు చేసింది ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ. ఇండియాకి సంబంధించిన ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ కంపెనీ ఈ ఇన్సులిన్ పౌడర్ని తయారు చేసింది. ఈ ఇన్సులిన్ పౌడర్కి సిప్లా కంపెనీ పెట్టిన పేరు అఫ్రిజా. అఫ్రిజా అనే ఈ ఇన్సులిన్ పౌడర్ని డయాబెటీస్ పేషెంట్లు ఇంజెక్షన్తో పని లేకుండా ఇన్హేలర్ సాయంతో నోటితో పీల్చుకొని వాళ్ళ వ్యాధి నుండి ఉపశమనం పొందొచ్చు. నెక్స్ట్ న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్. నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్ అనేది న్యూస్లో ఉంది. ఈ నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్ని ఐఐటి మద్రాస్, ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ అండ్ డీకిన్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి రూపొందించారు. ఈ నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్ని రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. సాధారణంగా క్యాన్సర్ సోకిన వ్యక్తులకి వాళ్ళ శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలని నాశనం చేయడానికి జనరల్ డ్రగ్స్, మందుని ఇస్తుంటారు కదా. వీటిని ఇప్పటి వరకు నార్మల్గా ఇంజెక్షన్స్తో ఇచ్చేవాళ్ళు.
అలా ఇవ్వడం వల్ల ఏం జరిగేదంటే ఈ డ్రగ్ మందు అనేది ఏదైతే ఉందో క్యాన్సర్ సోకిన కణాలతో పాటు దాని చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన కణాలని కూడా నాశనం చేసేది. అలా ఆ ఆరోగ్యవంతమైన కణాలని నాశనం చేయకుండా ఉండడానికి ఈ ఐఐటి మద్రాస్ ఆస్ట్రేలియాకి చెందిన మోనాష్ అండ్ డీకిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కలిసి ఈ నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. ఈ నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్ ద్వారా సిలికాన్ నానో ట్యూబ్స్ని ఉపయోగించి క్యాన్సర్ రోగులకి డ్రగ్ అనేది ఇస్తారు. ఈ సిలికాన్ నానో ట్యూబ్స్ని ఉపయోగించి ఇవ్వడం వల్ల క్యాన్సర్ రోగులకు ఇచ్చే మందు డ్రగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్యాన్సర్ సోకిన కణాల మీద మాత్రమే దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యవంతమైన కణాలని ఈ పద్ధతిలో సిలికాన్ నానో ట్యూబ్స్ని ఉపయోగించి డ్రగ్ ఇవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ఆరోగ్యవంతమైన కణాలని నాశనం చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నేషనల్ ఫార్మర్స్ డే వార్తలో ఉంది. నేషనల్ ఫార్మర్స్ డే కిసాన్ దివాస్ అని కూడా పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున నేషనల్ ఫార్మర్స్ డేని జరుపుకుంటుంది ఇండియా. ఈ నేషనల్ ఫార్మర్స్ డేని చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 23వ తారీఖున జరుపుకుంటుంది. అసలు ఎవరి చౌదరి చరణ్ సింగ్ గారు? చౌదరి చరణ్ సింగ్ గారు భారతదేశానికి 5వ ప్రధానిగా పనిచేశారు. ఈయన 1979 జులై నుండి 1980 జనవరి వరకు భారతదేశ ప్రధానిగా పనిచేశారు. అలాగే అంతకుముందు చౌదరి చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్కి సీఎంగా కూడా పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ గారు సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైతుల సంక్షేమం కోసం అనేక భూ సంస్కరణలని ప్రవేశపెట్టారు. అలాగే రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ ఉత్పాదకతని పెంచడం కోసం అనేక కార్యక్రమాలని చౌదరి చరణ్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. రైతులకి చౌదరి చరణ్ సింగ్ గారు చేసిన సేవలకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 23ని నేషనల్ ఫార్మర్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే ఎప్పటి నుంచి ఈ నేషనల్ ఫార్మర్స్ డేని జరుపుకుంటున్నాం అంటే 2001వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం నేషనల్ ఫార్మర్స్ డేని ఇండియా జరుపుకుంటుంది. మరి ఇంటర్నేషనల్ ఫార్మర్స్ డే ఎప్పుడైనా ఉందా అంటే ఇంటర్నేషనల్ ఫార్మర్స్ డే అనేది ఏది పర్టికులర్గా లేదు. ప్రపంచంలో ఉన్న వివిధ సంస్థలు వివిధ రోజుల్లో ఇంటర్నేషనల్ ఫార్మర్స్ డేని నిర్వహిస్తున్నాయి. కానీ పర్టికులర్గా ప్రపంచం మొత్తానికి సంబంధించి ఒక ఇండివిజువల్ ఫార్మర్స్ డే అనేది లేదు. భారతదేశం మాత్రం నేషనల్ ఫార్మర్స్ డేని ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 23న 2001 నుంచి జరుపుకుంటుంది.